ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరులారా, స్నేహితులారా, మిమ్మల్ని కూడా మీ శత్రువులు బాధ పెడుతున్నారు కావచ్చు, మీ యొక్క పని అభివృద్ధి చెందట్లేదు కావచ్చు, మీరు ఎంత కష్టపడ్డా మీరు గొప్పవారు కాలేకపోతున్నారు కావచ్చు, మీకు రావాల్సినటువంటి ఆశీర్వాదము, దీవెన, పంట రాకుండా అపవాది మిమ్మల్ని దొంగిలిస్తున్నాడు కావచ్చు, శత్రువు మీకు బాధ కలిగిస్తున్నాడు కావచ్చు, శత్రువు బాధ పెట్టడం ద్వారా మీరు మిక్కిలి హీన దశకు పోయారు కావచ్చు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ కాడిని విరగ్గొడతానని చెప్పేసి దేవుడు అంటున్నాడు. ఈరోజు మీ మీద శత్రువైన సాతాను మోపిన ప్రతి కాడిని ఆయన విరగ్గొడతాడు. ఒకవేళ కనుక ఈ మాటను మీరు నమ్మితే ఆమేనని చెప్పండి. ఈ వాక్యం మీరు వింటుండగా మీ మీద శత్రువు మోపిన ప్రతి కాడి విరిగిపోతా ఉంది. హల్లెలూయా. మీ మీద వ్యాధి అనే కాడి ఈరోజు విరిగిపోతా ఉంది. మీరు మిక్కిలి హీన దశకు వచ్చేసారు. ఈరోజు దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. గిద్యోను ద్వారా ఏ విధంగానైతే ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడో, యేసు క్రీస్తు ప్రభువారు శిలువలో కార్చిన రక్తము ద్వారా మీరు విడుదల పొందుతారు. యు విల్ బి డెలివర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.